హాయ్ గైస్, అడ్డంగా బుక్ అయ్యాడని జనరల్గా అంటుంటాం కదా. ఈ సినిమాలో హీరో అలాగే అడ్డంగా బుక్ అయిపోతాడు క్లైమాక్స్లో, అది కూడా పిల్లని చేతిలో. ఏమైందో ఏమో కానీ మన దేశంలో కూడా ఆడోళ్ళు సైకోల్లా తయారవుతున్నారు. సెల్ఫీ ప్లీజ్ అని అడిగి మొగుని చెరువులో తోసేస్తున్నారు, సమోసాలో విషం పెడుతున్నారు, హానీమూన్కి తీసుకెళ్లి చంపేస్తున్నారు. ఒకటేమిటి, పెళ్ళంటే సన్నాయి మేళం కాదు డ్యూడ్, సావు డప్పు అన్నట్టు అయిపోయింది అబ్బాయిలకి పాపం. గత 5 ఏళ్లలో మన దేశంలో భార్యలు చంపిన భర్తల సంఖ్య 785 అంట. ఓ మై గోష్, ఎటుపోతుందిరా స్వామి సభ్య సమాజం. అల్లాంటి ఒక సైకో భార్య కథే ఈ గాన్ గర్ల్ సినిమా. చంపకుండానే చంపినంత పనిచేస్తుంది ఇందులోని భార్య క్యారెక్టర్ ఏమి. కథలోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో సైకో భార్య లాంటి లేడీని మీరు కానీ చూసారా, మీకు కానీ తగిలారా, లేదా ఎవరైనా గురించి విన్నారా? కామెంట్ ప్లీజ్. ముందుగా ఓ 5 ముఖ్య పాత్రల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను, కథ క్రిస్టల్ క్లియర్గా అర్థం కావడానికి. ఇతను హీరో నిక్, ఈవిడ హీరోయిన్ కమ్ విలన్ ఏమి. ఇతను ఏమీకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దేశీ కాలింగ్స్. ఈవిడ డిటెక్టివ్ బోని, ఈవిడ హీరో గారి ట్విన్ సిస్టర్ మార్గో. ఇక సినిమా స్టోరీ ఏంటంటే, హీరో నిక్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది ఈ సినిమా. ఏమి అంటే తన భార్య ఒళ్ళో పడుకొని ఉండగా ఆమె తలని నిమురుతూ నిక్ మైండ్ వాయిస్ స్టార్ట్ అవుతుంది. నా భార్యను తలుచుకుంటే ముందుగా గుర్తొచ్చేది ఆమె రూపం కాదు, ఆమె తలకాయ. ఆ బుర్రలో ఏముందో, ఏం ఆలోచిస్తుందో, ఏం ప్లాన్ చేస్తుందో ముందే తెలుసుకోవాలనిపిస్తుంది అని చెప్తుంటాడు నిక్. అలా మనల్ని ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తాడు డైరెక్టర్ డేవిడ్ ఫించర్. నిక్ ఒక మ్యాగజైన్లో రైటర్గా, ఒక కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తుంటాడు. మనోడు మామూలుడు కాదు, పులిహోర రాజా అన్నమాట. ఆడ లేడీస్ కనబడితే చాలు వీడి సిగదరగా గోకుతుంటాడు, రక్తాలు వచ్చేటట్టు. అలాగని చెడ్డోడేం కాదు, మంచోడే. ఇంకా వీడికి ఒక పార్టీలో ఏమీ పరిచయం అవుతుంది. ఏమీ ఆహా ఏమి అన్నట్టుంటుంది, బ్యూటీ అండ్ ఫ్రూటీ, చూస్తే జుర్రుకోవాలనిపిస్తుంది అంతే. ఇంకేముంది, పెళ్ళి కూడా అయిపోతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మ్యారేజ్ యానివర్సరీ. నిక్ మార్నింగ్ బీచ్కి వెళ్ళి పేపర్ చదివేసి తన అక్క నడిపే బార్కు వెళ్ళి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి షాక్, ఇంట్లో ఏమీ ఉండదు. ఏమీ అని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడా కనిపించదు. ఒక దగ్గర టీపై అడ్డదిడ్డంగా పడిపోయి దాని అద్దం ముక్కలు చెల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి. ఇంకొన్ని వస్తువులు కూడా అలాగే పడి ఉంటాయి. అతనికి సంథింగ్ రాంగ్ అనిపించి వెంటనే పోలీసులకి ఫోన్ కొడతాడు. వెంటనే బోనీ అనే డిటెక్టివ్ అక్కయ్య, జేమ్స్ అనే అసిస్టెంట్ అన్నయ్య దిగుతారు. బోనీ అక్కయ్య ఇల్లంతా అబ్జర్వ్ చేసి, అయ్యా మీ ఆవిడ్ని ఎవడో దుర్మార్గుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు కిడ్నాప్ చేశాడయ్యా అని చెప్తుంది. నిక్ షాక్ అవుతాడు. వయోలెన్స్ కూడా బాగా జరిగినట్టుంది. అక్కడక్కడ బ్లడ్ మార్కలు ఉన్నాయి. అలాగే ఫ్లోర్ మీద పడ్డ రక్తం కూడా మాఫ్ కొట్టి చక్కగా తుడిచేసినట్టుగా అనిపిస్తుంది. ఎనీవే, మా ఫోరెన్సిక్ తమ్ముళ్ళు వస్తారు, క్లూస్ వెతుకుతారు, సో తమరు 2 రోజులు వేరే దగ్గర ఉండాలి అని చెప్తుంది. అసలే అయోమయంలో ఉన్న నిక్ మాట్లాడకుండా సిస్టర్ మార్గో ఇంటికి వెళ్తాడు. జేమ్స్ తన పోలీసు బుర్రతో ఒక విషయం అబ్జర్వ్ చేస్తాడు. అదేంటంటే, నిక్ తన భార్య కిడ్నాప్ అయినప్పటికీ పెద్దగా ఎలాంటి ఆందోళన లేకుండా కూల్గా ఉండడం. సరే, ఫోరెన్సిక్ అన్నయ్యలు వచ్చారు కదా, బోని అక్కని పిలిపించి ఏం చెప్తారంటే, మేడం ఈ కిడ్నాప్లో వైలెన్స్ కూడా జరిగింది, కిచెన్లో చాలా రక్తం పడింది, దాన్ని తుడిచేశారు ఎదవలు, అలాగే కొంత రక్తం కిచెన్ కప్బోర్డ్స్ మీద కూడా పడింది, అంటే తల మీద గట్టిగా కొట్టి పడేశాడు దొంగనాయాల. అలాగే ఆ డ్రాలో ఒక ఎన్వలప్ ఉంది, దాని మీద క్లూ 1 అని రాసింది, అదేంటో మీరే చూడండి మేడం అంటారు. అందులో ఆమె అదృశ్యం వెనుక ఏదైనా క్లూ ఉందేమో అని వీళ్ళ ఉద్దేశం. బోని ఎన్వలప్ను చూపిస్తూ నిక్ని అడుగుతుంది, ఇది ఏంటయ్యా అని. ఓ ఇదా, మా ఆవిడకి అదొక అలవాట్లేండి, ప్రతి యానివర్సరీకి ఇలా క్లూలు పెట్టి ఆఖరి క్లూ దగ్గర గిఫ్ట్లు చూపించి నన్ను థ్రిల్ చేస్తుంది. ఎంతైనా తను కూడా రైటర్ కదా అని చెప్తాడు. సరే ఓపెన్ చేయి అంటుంది. ఓపెన్ చేస్తే అందులో ఏముంటుందంటే, అది ఒక రూము, నా మొగుడికి ఇష్టమైన సౌకర్యవంతమైన రూము అని ఉంటుంది. బోని ఏంటయ్యా ఆ రూము అని అడుగుతుంది. అది నా ఆఫీస్ మేడం అని చెప్తాడు. అవునా, అయితే పద అక్కడికి అంటుంది. అక్కడికి వెళ్తారు. తీరా చూస్తే అక్కడ కూడా కవర్ ఉండిసి వస్తుంది, క్లూ 2 అని. అది ఓపెన్ చేస్తే అందులో, నువ్వు ఇప్పుడు స్పై అన్నమాట, బ్రౌన్ హౌస్కి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయాలి అని ఉంటుంది. ఇదెక్కడి తింగరబు చిత్రీలు రా నాయన. సరే పద అంటుంది బోని. అయితే ఈలోపు బోని ఆ రూమ్లో ఒక ప్యాంటీని, అంటే లేడీస్ అండర్వేర్ని గమనిస్తుంది. దాన్ని తన టీం వాళ్ళకిచ్చి నిక్ వైపు అనుమానంగా చూస్తుంది.
నిక్ సైలెంట్గా ఉంటాడు. సరే బ్రౌన్ హౌస్ ఎక్కడా అంటే ఏమో నాకు కూడా తెలియదు అని నిక్ తప్పించుకుంటాడు. జేమ్స్కి నిక్ మీద అనుమానం పెరుగుతుంటుంది. కానీ ఆ నైట్ సీక్రెట్గా బ్రౌన్ హౌస్కి వెళ్తాడు నిక్. తీరా చూస్తే అక్కడ కూడా ఇంకొక ఎన్వలప్ కనిపిస్తుంది, క్లూ 3 అని. సరిగ్గా అప్పుడే బోనీ కూడా లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అంటే అతన్ని ఫాలో అయ్యి వచ్చిందన్నమాట. మనోడు షాక్ అయ్యి ఆ ఎన్వలప్ ఆమె కనబడకుండా మెల్లగా బ్యాక్ ప్యాకెట్లో దాచేస్తాడు. బోనీ ఇల్లంతా వెతుకుతుంది, ఏమీ దొరకదు. ఇంటికి వెళ్ళాక నిక్ ఎన్వలప్ ఓపెన్ చేస్తాడు. అందులో ఇలా ఉంటుంది. అక్కడ మన యానివర్సరీకి సంబంధించి ఎగ్జైటింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ రూమ్ ఎక్కడో కనుక్కో, వెళ్ళి చూడు. ఐ నీడ్ టు బీ పనిష్డ్ అండ్ బై పనిష్డ్ ఐ మీన్ హ్యాడ్ అని ఇలా ఏదేదో ఉంటుంది. ఆ ప్లేస్ ఎక్కడో అర్థం కాదు. అక్కడ ఏం పెట్టింది, అసలు తనకి ఏమైంది, కిడ్నాప్ అయిందా, చంపేశారా, చంపేసి దాచేశారా, ఇలాంటి ఆలోచనలతో యమ్మ ఒత్తిడిగా ఉంటాడు నిక్. ఈలోపు బోనీ ఏం చేస్తుందంటే ఏమీకి డ్రగ్స్ అలవాటు ఉందేమో అని డౌట్ వచ్చి డ్రగ్స్ అమ్మే ఒక నేరస్తుడి దగ్గరికి వెళ్తుంది. ఏమీ ఫోటోని చూపించి ఈమెను చూసావా అని అడుగుతుంది. అతను యా చూశాను అంటాడు. ఎందుకు వచ్చింది, ఏమడిగింది అని అడుగుతుంది. గన్ కావాలి అని అడిగింది అని చెప్తాడు. బోనీ అండ్ జేమ్స్ షాక్. ఇదొక షాక్ అయితే నిక్ సీక్రెట్గా బ్రౌన్ హౌస్కి వెళ్ళడం ఇంకొక షాక్. బోనీ ఆలోచిస్తుంది. లాభం లేదనుకొని మళ్ళీ బ్రౌన్ హౌస్కి వెళ్ళి చూస్తుంది. కింద బేస్మెంట్ రూమ్లో ఒక పాతకాలపు ఓవెన్ కనిపిస్తుంది. అందులో ఒక డైరీ సగం కాలిపోయి ఉంటుంది. తీసి చూస్తే అది ఏమీ రాసుకున్న డైరీ. అందులో నిక్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అది కూడా నెగటివ్గా ఉంటుంది. బోనీకి ఆ డైరీని చూశాక చిక్కు వీడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మనోడి విషయానికి వస్తే నిక్ అక్క ఉంది కదా మార్గో అని, ఆమెకి నిక్ అంటే చాలా ప్రేమ. ఇద్దరు ట్విన్స్ కాబట్టి చాలా ప్రేమగా ఉంటారు. ఏ విషయాన్నైనా నిక్ అక్క దగ్గర దాచడు. అయితే ఒక విషయాన్ని మాత్రం దాచాడు. అసలు ఏమవుతుందంటే ఒక అర్ధరాత్రి నిక్కి మెసేజ్ వస్తుంది, ఐ ఆమ్ అవుట్ సైడ్ అని. నిక్ లేచి బయటికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. వెనక డోర్లోంచి సడన్గా ఒక 20 ఏళ్ళ అమ్మాయి దూసుకొచ్చి నిక్ని వాటేసుకుంటుంది. ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఐ మిస్ యూ, ఐ మిస్ యూ అంటుంది. ఆమె పేరు ఆండీ. అతని స్టూడెంట్ ఆమె. నిక్ ఆమెను కంట్రోల్ చేసి మళ్ళీ ఇక్కడికి రాకు, మా అక్కకి తెలిసిందంటే బాధపడుతుంది అని పంపించేస్తాడు. అప్పటికే మార్గో వచ్చేసి ఉంటుంది. ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా తిడుతుంది. నిన్ను పబ్లిక్ అనుమానిస్తుంటే నేనొక్కదాన్నే నిన్ను సపోర్ట్ చేస్తూ ఫైట్ చేస్తున్నా, కానీ నువ్వేమో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నావా? సో ఆఫీస్ రూమ్లో దొరికిన ప్యాంటీ ఈమెదేనా, యామై రైట్ అని చెడామడి తిడుతుంది. బోనీ సారీ చెప్పి ఏమీతో వచ్చిన డిస్టర్బెన్స్ల కారణంగానే ఆండీతో ఎఫైర్ స్టార్ట్ అయిందని, అదొక్కటే నీ దగ్గర దాచానని చెప్పి బాధపడతాడు. ఈ లోపల పోలీస్ సైడ్ నుంచి ఏం జరుగుతుందంటే బోనీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తుంది. నిక్ ఎందుకు మేడం ప్రెస్ మీట్, అవసరమా అంటాడు. ఎందుకంటే మీ భార్య మిస్సింగ్ అయిన విషయం స్ప్రెడ్ అవ్వాలి, అందరికీ తెలియాలి, అప్పుడే ఎవరైనా ఏమైనా అనుమానాలు ఉంటే చెప్తారు అంటుంది. నిక్ అది కూడా నిజమే కదా, సరేలే అనుకుంటాడు. ఆమె ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళతో మాట్లాడదామని బోనీ అంటే అబ్బే లేరండి, నో ఫ్రెండ్స్ అంటాడు. ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటి అని బోనీ అండ్ జేమ్స్ అనుమానంగా చూస్తారు. ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. నిక్ మాట్లాడతాడు. మీ అందరికీ తెలుసు నా భార్య 5వ తేదీ నుంచి కనబడట్లేదు. ప్లీజ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పండి, కోఆపరేట్ చేయండి అని చెప్తాడు. ఆమె పేరెంట్స్ కూడా మాట్లాడుతూ మేము ఒక టిప్ లైన్ అంటే హెల్ప్ లైన్ అన్నమాట ఏర్పాటు చేశాం, అలాగే వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశాం, మీకేమైనా తెలిస్తే వాటి ద్వారా మాకు తెలియచేయండి అని చెప్తారు. బోనీ అండ్ టీమ్ ఏమీ పేరెంట్స్ని కూర్చోపెట్టి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమీ ఫ్లాష్ బ్యాక్ సంబంధించి ఒక కొత్త విషయం ఓపెన్ చేస్తారు. ఒక వ్యక్తి ఫోటో చూపించి ఇతని పేరు డేసీ కాలింగ్స్, మా అమ్మాయి క్లాస్మేట్, అతనికి మా అమ్మాయి అంటే అబ్సెషన్, అయితే అతను ఈ మధ్యన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అంటే 2 hours డిస్టెన్స్లోనే ఉంటున్నాడని తెలిసిందని చెప్తారు. అలాగే ఇంకో వ్యక్తి మీద కూడా అనుమానం ఉంది. అతని పేరు టామీ. టామీ అండ్ ఏమీ ఇద్దరూ లవ్లో ఉన్నారు. జస్ట్ 8 years బ్యాక్ బ్రేకప్ చెప్పుకున్నారు. అతను ఏమీని రేప్ చేశాడు. వాడి మీద స్ట్రాంగ్ కేసు కూడా పెట్టి ఉన్నాము. సో వీళ్ళ నుంచి కూడా ఏమైనా జరగడానికి ఛాన్స్ ఉంది అని చెప్తారు. డిటెక్టివ్ బోనీ ప్లాన్డ్గా ఏం చేస్తుందంటే ఏమీ సెర్చ్ పబ్లిక్ గ్యాదరింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎక్కడైతే డేసీ కాలింగ్స్ ఉంటాడో ఆ ప్రాంతంలో. బోనీ ఎక్స్పెక్ట్ చేసినట్టే డేసీ కాలింగ్స్ వస్తాడు. స్పెట్స్ పెట్టుకున్న వ్యక్తి వైపు చూపించి నిక్ సైగ చేస్తాడు, అతనే డేసీ అని. బోనీ డోంట్ వర్రీ, మన వాళ్ళు వీడియోలు తీస్తున్నారు అని చెప్తుంది. ఎవరో ఒక తెలియని లేడీ నిక్ దగ్గరకు వచ్చి సెల్ఫీ ప్లీజ్ అని అతనికి ఇష్టం లేకుండానే ఫోటో దిగుతుంది.
నిక్ డిలీట్ చేయమని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది. వెంటనే మీడియాలో ఆ ఫోటో ప్రత్యక్షమవుతుంది. భార్య మిస్సింగ్ అయితే ఆమె భర్త మాత్రం ప్రెస్ మీట్లో ఇచ్చిన ఈ చిద్విలాసం చూడండి అని, అలాగే అతను వేరే లేడీతో ఎలా పులిహోర కలుపుతున్నాడో చూడండి అని సెల్ఫీ ఫోటోను చూపించి చాలా నెగిటివ్గా చెప్తుంది యాంకర్. మీడియా నిక్ విషయంలో ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందంటే అతను తన సిస్టర్ మార్గోతో అవసరమైన దానికన్నా ఎక్కువ చనువుగా ఉంటున్నాడని కూడా చెప్తుంది. అవన్నీ చూసి నిక్ అండ్ మార్గో చాలా చాలా డిస్టర్బ్ అవుతారు. ఇంకా బోని డైరీ తీసుకెళ్ళింది కదా, అది చదువుతూ ఉంటుంది. అందులో ఏమి నిక్ గురించి డిస్టర్బెన్స్ వచ్చిన విషయాల్ని రాసి ఉంటుంది. నిక్కి పిల్లలంటే ఇష్టం లేదు, ఇప్పుడే వద్దంటాడు. ఆ విషయంలో నాకు తనకి బాగా ఆర్గ్యుమెంట్ జరిగేది. ఒకసారి నన్ను తోసి పడేస్తే నా తలకి దెబ్బ కూడా తగిలింది. అసలు తను పెళ్ళికి ముందులాగా లేడు, నన్ను పట్టించుకోవట్లేదు, రాత్రులు ఎక్కడికో వెళ్తున్నాడు, తెల్లవారుజామున వస్తున్నాడు, అడిగితే సరిగ్గా సమాధానం చెప్పడు. దానికి తోడు మా ఇద్దరి జాబ్స్ పోయాయి, ఫైనాన్షియల్గా ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి, అవసరం లేని లగ్జరీ ఐటమ్స్ అన్నీ కొంటాడు, క్రెడిట్ కార్డ్ని విచ్చలవిడిగా వాడేశాడు, వద్దన్నా వినకుండా నా పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ తీశాడు అని రాసి ఉంటుంది. బోనీ అండ్ జేమ్స్ ఇన్సూరెన్స్ అనే పాయింట్ దగ్గర డౌట్గా ఆగిపోతారు. బోనీ నిక్ని నిలదీస్తుంది. ఇప్పటిదాకా నేను నిన్ను అనుమానించలేదు, కానీ ఇప్పుడు నీ మీదే అనుమానం వస్తుంది. తనకి ఫ్రెండ్స్ లేరన్నావు, కానీ ఉంది, ఇదిగో అని ఫోటోలు అతని ముందు పడేసి, ఈమె పేరు నోయల్, ఏమీకి క్లోజ్ ఫ్రెండ్, ఏమీ ప్రెగ్నెంట్ అని, తనకి ప్రతి విషయం చెప్పేదని, నువ్వు ఒక షాడిస్ట్ అని, అసలు నువ్వే తనని చంపేసి ఉంటావని గట్టిగా చెప్తుంది. కానీ నువ్వేమో అదంతా కొట్టిపడేస్తున్నావు, ఫ్రెండే లేదు అంటున్నావు, తను ప్రెగ్నెంటే కాదంటున్నావు. సరే, అది కూడా కొద్దిసేపట్లో తెలుస్తుంది అనగానే క్లినిక్ నుంచి కాల్ వస్తుంది. ఎస్ మేడం, షీ ఈజ్ ప్రెగ్నెంట్, ఇట్స్ కన్ఫర్మ్డ్ అని చెప్తారు. నిక్ షాక్ అయ్యి కోపంగా, అసలు 1.5 years నుంచి నేను తనతో కాపురమే చేయట్లేదు, ఇది ఎలా పాసిబుల్ అని వైన్ గ్లాస్ తీసి విసిరికి కొడతాడు. లాభం లేదు, నేను డిసైడ్ అవుతున్నా, నా తరపున ఒక లాయర్ని పెట్టుకుంటా అని చెప్తాడు. బోనీ అండ్ జేమ్స్ సైలెంట్గా వెళ్ళిపోతారు. నిక్ ఏం చేస్తాడంటే క్లూ 3లో ఉన్నవన్నీ డీకోడ్ చేస్తాడు. అందులో ఒక మాట రాసి ఉంటుంది, ఐ నీడ్ టు బి పనిష్డ్ అని. పెన్ను తీసుకొని డీకోడ్ చేస్తాడు. పనిష్ అని రాసి విప్స్, చైన్స్, బాండేజ్, వుడ్ ఇలా అనుకుంటూ వుడ్ దగ్గర ఆగిపోతాడు. వుడ్ హౌస్ అనే ఐడియా వస్తుంది. మార్గో ఇంటి వాకిట్లో ఒక వుడ్ హౌస్ ఉంటుంది. ఎస్ అనుకుంటూ అటు పరిగెత్తుతాడు. మార్గోను కూడా పిలిచి ఓపెన్ చేస్తాడు. షాక్, యానివర్సరీ గిఫ్ట్ ఉంది అందులో. దాంతోపాటు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో తను కొన్నట్టుగా ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. తను కొననివి, తన పేరిట కొన్నవి. అంటే ఏమి, తనే గేమ్ ఆడుతోందా, నన్ను ఫ్రేమ్ చేస్తోందా అని షాక్లో ఉంటాడు. ఇప్పుడు స్క్రీన్ని డార్క్ చేసి ఓపెన్ చేస్తే ఒక కారు జోష్గా దూసుకుపోతుంది. అందులో ఆనందంగా నవ్వుతున్న ఏమి వేరే ఊళ్ళో ఓపెన్ అవుతుంది. వాయిస్ ఓవర్ ఓపెన్ అవుతుంది. ఎస్, నేనే తనని ఫ్రేమ్ చేశాను, నేనే గేమ్ ఆడాను అనే స్టైల్లో ఓపెన్ అవుతుంది. ఏమి, నేను ఆడిన ఆ గేమ్ ఏంటంటే అని మైండ్ వాయిస్లో చెప్తూ ఉంటుంది. గాయ్స్, నేను డీప్గా బ్రేక్ డౌన్ చేసి అనాలిసిస్ చేస్తున్నా, దానివల్ల లెంత్ ప్రాబ్లం అయి పార్ట్ 2 చేయాల్సి వచ్చింది. పార్ట్ 2లో ఏమి మైండ్ గేమ్ని క్లియర్గా చెప్తాను. ప్లీజ్ వాచ్ పార్ట్ 2. లింక్ విల్ బి గివెన్ ఇన్ కామెంట్స్. And also please like it and subscribe if you not done it. Thank you. Bye bye. Cinema Story.